యాదగిరిగుట్ట దేవస్థానంలో భారీగా గోల్మాల్ జరుగుతోంది. అడిగేవాడు లేకపోవడంతో అందిన కాడికి దోచుకుంటున్నారు. సరుకులు నిల్వ చేసే గోదాంలో ఉండాల్సిన బియ్యం, వంట నూనె, కాజు, బాదం పప్పులు పక్కదారి పడుతున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. అక్కడ పనిచేసే తాత్కాలిక ఉద్యోగులు తమ చేతివాటం చూపిస్తున్నారు. ఏకంగా కాజుతో పకోడీ చేసుకుని దేవస్థానం పులిహోర ప్యాకెట్ల కవర్లలో ఇంటికి తరలిస్తుండగా మీడియా కంటపడింది. ఇదేంటని ప్రశ్నిస్తే మీకు కూడా సమాధానం ఇస్తామంటూ వారు చెబుతున్నారు. దేవస్థానానికి సంబంధించిన అన్నదాన సత్రం, ప్రసాద విక్రయశాలకు కాపాడాల్సిన సరుకులన్నీ కొండ కింది పుష్కరిణిని పక్కన చేసిన గోదాంలో నిల్వ చేసి ఉంటున్నాయి. ఆ గోదాం ఇన్ఛార్జి సూపరింటెండెంట్ పేరుకే ఉన్నారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఉద్యోగ సమయంలో ఆయన ఎక్కడ ఉంటారో తెలియదని అంటున్నారు. దీంతో గోదాంలో పనిచేసే సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈవో ఉన్నా లేనట్టేనని, అంతా స్థానికంగా ఉండే ఏఈఓ, డిఈఓ వంటి అధికారులదే రాజ్యమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏంటి అని అడుగుతున్నాను.